హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎట్లనో చూద్దాం. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఫుల్ వీడియో చూపించండి కట్ వర్క్ బ్లౌజ్. సో బ్యాక్ నెక్ కటింగ్, ఫ్రంట్ నెక్ కటింగ్ అన్నీ చూపించండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ కూడా చేయించండి అని అడుగుతారు. అయితే రెండు ఒక్క వీడియోలో పెడితే ఏమవుతుందంటే లాంగ్ వీడియో అయిపోతుంది అది. సో నాకు అంత లాంగ్ వీడియో పెట్టడం అందరూ ఇష్టపడరు కదా చూడడానికి. సో అందుకని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ ఏమో కటింగ్ వీడియో పెడతా, ఒక పార్ట్ ఏమో స్టిచ్చింగ్ వీడియో పెడతా. సో 2 వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సేమ్ బ్లౌజ్ పైన. ఒకటి కటింగ్, ఒకటేమో స్టిచ్చింగ్ వీడియో. సో నచ్చితే కనుక చూడండి. చాలామంది అడిగి, సో తన లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, కానీ మనం 15 ఇంచెస్ తీసుకోవాలి. ఏం పోతుంది కుట్టుకి, మీద కూడా ½ ఇంచ్ పోతుంది కాబట్టి కంప్లీట్ మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఎంతైతే మెజర్మెంట్ బ్లౌజ్ వెనకాల లెంత్ తీసుకుంటామో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఇక్కడనైతే లెంత్ తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చిన సైడ్ మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని దాని మీద బ్యాక్ లెంత్ కొలత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇప్పుడు 14 ఉంటే నేనైతే ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నా. సో 15 కాడికైతే ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా. ఇట్లా అయిపోయినాక ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాం. నేనైతే షోల్డర్ తన బ్లౌజ్ వచ్చేసి నార్మల్ మీడియం సైజ్ బ్లౌజ్. సో నెక్ విడ్త్ వచ్చేసి 2 పెట్టుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇంకొకటి, మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కడ తీసుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత డౌన్ తీసుకోవాలి అనేది కొంతమందికి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఇక్కడ మాత్రం నేను ఎవరికైనా కానీ 5 ఇంచెస్ డౌన్కి అయితే ఫస్ట్ మార్క్ వేసుకోమంట, మీడియం టు స్మాల్ సైజ్ వాళ్ళకి. సో 5.5 ఇంచెస్, 6 ఇంచెస్. కొంచెం అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 7 ఇంచెస్ వరకు కూడా డౌన్ తీసుకోవచ్చు. మనమైతే ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5.5 కాడికి డౌన్ అయితే తీసుకుంటున్నా. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ఏంటంటే మన నెక్కి కూడా ఫార్ములా ఉంటుంది. అంత ఫార్ములా అంత డీప్గా వెళ్తే ఏం అర్థం కాదు, ఏం చెప్తానో ఎవరికి ఏం అర్థం కాదు. కాబట్టి నేను సింపుల్ మెథడ్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఆర్మ్ హోల్ సరిపోకపోతే ఈ లైన్ని కొంచెం కిందికి కూడా వేసుకోవచ్చు. అట్లనే ఎక్కువైతే మీదికి కూడా జరిపి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒకటేసారికి మనకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసేయాలి అన్నట్టు కూడా ఏం లేదు. మన చేతుల పని, మనం కిందికంటే కిందికి వేసుకోవచ్చు, పైకంటే పైకి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది అందాలకైతే నాకు సరిపోతుంది అని అనిపిస్తుంది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు నేను కొంచెం కిందికా మీదికా అనేది పెడతా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నామో దాని మీద కూడా ఇక్కడ ఏం మార్కింగ్ వేసుకున్నామో అదే ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ బాక్స్ అనేది వస్తుంది. ఆర్మ్ హోల్ రౌండ్ కొట్టుకోవడం కోసం బాక్స్ కావాలి కదా మనకి. సో ఆ బాక్స్ ఇక్కడనైతే వస్తుంది చూడండి. ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్. వచ్చినాక ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1 ఇంచ్. నేనైతే మార్కింగ్ ఏం చూసుకోను, నాకు తెలిసిపోద్ది. ఒకవేళ మార్కింగ్ చేయడం ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడే న్యూగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లాంటి స్కేల్ ఒకటి దొరుకుతుంది. ఆ స్కేల్ అయినా కానీ మనం ఈ రౌండ్ అంటే ఈ బాక్స్లో ఇట్లా పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్, ఈ లైన్ టచ్ కావాలి, ఈ లైన్ టచ్ అయితే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ 1 ఇంచ్ కాడికి. ఇప్పుడు నేను పెట్టిన కాడికి వచ్చింది కదా. సో అది ఇప్పుడు మనం ఇక్కడ మన చెస్ట్ సైజ్ ఎంత ఉందో కంప్లీట్ రౌండ్, చెస్ట్ రౌండ్ చుట్టూ మనం మార్కింగ్ తీసుకుంటాం కదా, ఆ మార్కింగ్లో 4th పార్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 మడతలు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ మీద కూడా 2 మడతలు వచ్చినప్పుడు 4 పార్ట్స్ కాబట్టి 4 మడతల కింద వేసుకొని మనం ఇక్కడ వేసుకోవాలి. ఆ మడతలు ఈ టేప్ పైన వేసుకోండి. లెక్కలు రాని వాళ్ళు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్ప రైటా అనేది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి తనది 34. సో 34ని 4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తాను ఇట్లా టేప్తోని. 4 మడతల్లాగా మడుచుకోండి. మనకి ఒక్క మడత మీద ఎంత వస్తుందో అంత ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక్క మడత మీద 8.5 వచ్చింది. సో 8.5 కాడికి నేను 8.5 ఇంచుల కాడికి అయితే మార్కింగ్ వేసుకుంటాను. ఇక్కడ
ఇక్కడ ఇంకొక 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్, ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకుంటా. అది ఎప్పుడైనా నా విషయంలో అయితే మీకు ఇంతకుముందు వీడియోస్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నేను ఇక్కడ చెస్ట్ కాడ ఎంత తీసుకుంటున్నా, నడుం కాడ కూడా అంతే తీసుకుంటా. నడుం దగ్గర మనకి తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ ఒక ప్లీట్ పడుతుంది కదా, ఈ ప్లీట్లో మనకి 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది. ఒక ప్లీట్కి 1 ఇంచు, ఇంకొక ప్లీట్కి 1 ఇంచు, 2 ఇంచెస్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా నడుం సైజు కాడికి వచ్చేస్తుంది. నడుం సైజు చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫిట్టింగ్ బ్లౌజ్ కంప్లీట్గా కుట్టడం అయినాక ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఈ నడుం అనేది ఎంత ఉంది అనేది కొలుసుకొని అక్కడికి మనం మార్క్ చేసుకొని ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్, ఆర్మ్ హోల్ సైజు వచ్చిందా లేదా చూద్దాం. తన ఆర్మ్ హోల్ వచ్చేసి 15 ఇంచెస్. మనం 15 ఇంచెస్ దీనిపైన హాఫ్ రావాలి. 15లో హాఫ్ ఎంత, 7.5 కాడికి మనకి ఇక్కడ రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని టేప్ పెట్టుకొని దీని రౌండ్ చుట్టూ కొలుచుకోండి. 7.5 ఎగ్జాక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అంటే 34 సైజ్ బ్లౌజ్కి మనం 5.5 కాడికి మార్క్ చేసుకుంటే, సపోజ్ కొంతమంది సైజు చెస్ట్ సైజు సేమ్ అంటే 34 ఉన్న ఇద్దరు పర్సన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 34 చెస్ట్ ఉండి ఆర్మ్ హోల్డ్ ఒకరికి చిన్నగా ఉండి ఒకరికి పెద్దగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ఆర్మ్ హోల్ సైజు 34 సైజు వాళ్ళకి 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లనే 15 ఇంచెస్ 16 ఇంచెస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆర్మ్ హోల్డ్ సైజు మనం చెస్ట్ సైజుతోని పెట్టలేము. మ్యాక్సిమం కొంచెం అటు ఇటు అవుతుంది. అలాంటప్పుడే నేను చెప్పినట్టుగా ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 7 వస్తే నేను ఇంకొంచెం కిందికి ఈ లైన్ అనేది కొంచెం కిందికి డ్రా చేసుకొని అప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకునేదాన్ని. కానీ ఇక్కడ నాకు 1 టైంకే సెట్ అయిపోయింది. సో అలాంటప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ ఇంకా తీసుకొని అవసరం లేదు. సో కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడికైతే ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్ సైజ్ వచ్చేసి బ్యాక్ నెక్ తను 10 ఇంచెస్ మార్కింగ్ అంటే 10 ఇంచెస్ మెజర్మెంట్ ఇచ్చింది నాకు. 10 ఇంచెస్ ఎక్కడికి ఉందో అక్కడికైతే నేను బాక్స్ పెట్టుకుంటున్నా ఇట్లా. ఇది ఇప్పుడే కటింగ్ అనేది చేయొద్దు నెక్, ఎందుకంటే మనకి ఇది కట్ వర్క్ బ్లౌజ్ కదా, కాబట్టి ఇక్కడ మనం కటింగ్ ఏం చేసుకోవద్దు. రౌండ్గా డ్రా చేసుకోండి. అట్టుగా మన ఐడియా కోసం ఇది డ్రా చేసి అయితే పెట్టుకోండి. దీనిపైన కటింగ్ ఏం చేయొద్దు. ఇది అవుట్ లైన్ మాత్రం కట్ చేసుకుందాం. సో ఇక్కడ కటింగ్ అయింది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే నేను టక్కటక్క కట్ చేసేసుకుంటా. సో ఇదేం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. ఒకవేళ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కావాలి అని అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. పెడుతున్నా. ఇది కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోవద్దు, తర్వాతనే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కటింగ్ తర్వాత చేసుకోవాలి. మనం కట్ వర్క్ కుడతాం కాబట్టి కట్ వర్క్ డైరెక్ట్ కట్ చేయొద్దు. మనం ఈ పీస్ పైన మనం స్టిఫ్ ఉంటుంది కదా, స్టిఫ్ మీద ఫస్ట్ కట్ చేసుకున్నాకనే బ్లౌజ్ మీద ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ పైన ఐరన్ చేసుకొని అప్పుడు మనం రివర్స్ తీసుకునేది ఉంటుంది. సో అది ఎట్లనో చూడండి ఫర్దర్గా. నేను ఇవి ఎందుకు పెడుతున్నా అంటే నాకు ఇక్కడికి వరకు నెక్ అనేది నాకు తెలియడం కోసం చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి కొంచెం మార్క్స్ లాగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాగా ఉంటాయి. సో అది ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ మనకి 2 అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ స్లీవ్స్కి అయితే మనకు కట్ వర్క్ వద్దన్నారు, ఓన్లీ నెక్ వర్కే పెట్టమన్నారు. సో నెక్ వర్క్ కట్ వర్క్ అయితే పెడుతున్నా.
సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇదేమో ఉక్స్ పట్టి కాజా పట్టికి, ఇదేమో హిప్ అంటే సారీ నడుం పట్టి ఇది, ఇవేమో స్లీవ్స్, ఇది వచ్చేసి షేప్ పట్టీలు, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనకైతే లైనింగ్ పైన కటింగ్ అయిపోయింది. ఇదే సేమ్ మెజర్మెంట్స్ తోనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్లీవ్స్ ఇస్తున్నా, స్లీవ్స్ కి డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ మనం ఫుల్ క్రాస్ వచ్చిందా లేదా చూసుకున్నాకనే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫుల్ క్రాస్ ఉంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే నొక్కి పట్టేసినట్టు ఉంటుంది షేప్. ఫ్రంట్ అయితే మంచిగా రాదు. సో అది చూసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకి క్రాస్ పీసులు పడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. షేప్ పట్టీలు అనేటివి నేను ఇక్కడ తీసుకుంటున్నా, ఇక్కడైతే సరిపోతుంది. సో ఇక్కడనైతే షేప్ పట్టీలు కట్ చేసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే లేయర్ వచ్చింది మనకి షేప్ పట్టి, 2 లేయర్స్ అయితే వెళ్ళలేదు, అయినా సరే పర్లేదు. ఇదేమో ఇప్పుడు మనకు హ్యాండ్స్కి సరిపోలేదు కదా, సో అక్కడ నేను ఈ పీస్లు అనేటివి వేసుకుంటా హ్యాండ్కి. ఇవి 2 పీసెస్ అయితే ఈ హ్యాండ్కి సరిపోతాయి. ఇక్కడ ఈ పార్ట్లో మన హ్యాండ్కి పడతాయి అన్నమాట ఇవి 2. సో ఇవి 2 కూడా పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం స్టిఫ్ పైన ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. స్టిఫ్ ఇది స్టిఫ్ అయితే తీసుకోండి, తీసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి స్టిఫ్ని మన నెక్కి ఎంత కావాలో అంత. సో నేనైతే ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ సైజ్, మన బ్లౌజ్ నెక్ సైజ్ ఎంత పెట్టుకున్నామో సేమ్ మార్కింగ్స్ మనం దీనిపైన పెట్టుకోవాలి స్టిఫ్ పైన. సో నా లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ నెక్ సైజు లెంత్, విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఫస్ట్ అయితే మార్క్ చేసుకొని ఇది బాక్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు అయింది కదా. సో మనం రౌండ్ ఎంతవరకు తీసుకుంటామో సో అంతవరకు అయితే రౌండ్ డ్రా చేసుకోండి. మనం బ్యాక్ నెక్కి అయితే ఈ బాక్స్కి అవతల వైపే వెళ్తుంది రౌండ్ తీసుకోవడానికి. ఇక్కడ అనేది షేప్ మంచిగా రావడానికి కొంచెం 1/2 ఇంచ్ అనేది మనం ఈ బాక్స్ అవుట్ సైడ్కి వెళ్ళి డ్రా చేసుకోవాలి. సో ఇట్లా అయిపోయినాక ఇక్కడ నుంచి ఇంచు వరకు మనం ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్కి అయితే ఇట్లా నేను చూపించినట్టుగా మార్కింగ్ వేసుకోండి. మన నెక్ షేప్ డ్రా చేసుకున్నాక దానికి 1 ఇంచ్ వరకు ఇట్లా టేప్ పెట్టి కరెక్ట్గా డ్రా చేయండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ అన్నిటినీ కలిపేయండి. సో కలిపేసినాం కదా. సో దీన్ని మనం డిజైన్ ఎట్లా మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తా. మన దగ్గర ఏదైనా ఒకటి రౌండ్ సర్కిల్ షేప్ లాంటిది కావాలి. సో ఆ షేప్ అనేది నేను ఏదన్నా క్యాప్ అన్న ఏదన్నా తీసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ రావాలంటే ఒక క్యాప్ పెట్టుకుంటే మన దగ్గర సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నేనైతే దీంతో మార్క్ చేస్తా. ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్తోనే మనం షేప్ అనేది ఇవ్వాలి. సో ఇస్తున్నాను చూడండి. ఈ లైన్ టచ్ అయ్యేటట్టు దీన్ని పెట్టండి. పెట్టి మనమైతే సర్కిల్స్ డ్రా చేసుకోవాలి ఇట్లా. సో ఇప్పుడు ఈ లైన్ టచ్ కావాలి, ఈ లైన్ టచ్ కావాలి. చూసిండ్రా ఇట్లా.
ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కాడికి ఈ లైన్, ఈ రెండింటిని టచ్ చేసుకుంటూ ఇది పెట్టండి. ఏదైతే మనం సర్కిల్స్ కోసం తీసుకుంటున్నామో ఇట్లాంటిది షేప్ కోసం అది ఇట్లా డ్రా చేయండి. సో చూస్తాను కదా ఫ్రెండ్స్, ఇట్లా సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ షేప్లోనే ఇది కట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ అయితే అవుట్ సైడ్ కొంచెం ఇట్లా ఎక్కువ ఉంచుకొని ఇదైతే కట్ చేసుకోండి. సో ఇది పక్కన పెట్టేద్దాం, మన ఫ్రంట్ పార్ట్ కోసం కూడా కావాలి. సో అప్పుడు ఇది కటింగ్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. నేను కొంచెం స్ట్రైట్ ఇచ్చిన ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి స్ట్రైట్ ఇచ్చిన షేప్ అనేది. సో ఇట్లా ఎగ్జాక్ట్గా ఈ షేప్ ఎట్లుందో అట్లనే మనం ఇదైతే కటింగ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, చూసిండ్రా మనకి ఎట్లా షేప్ వచ్చిందో. ఈ షేప్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వేసి ఐరన్ చేయాలి. ఫస్ట్ ఐరన్ చేసినాకనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది ఐరన్ చేసుకునే విధానం ఎట్లనో కూడా చూపిస్తా. ప్రస్తుతానికి మనం ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ చేసుకుందాం. బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేద్దాం. సో దానికోసం ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనం బ్యాక్ నెక్ ఎట్లా మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ నెక్ కూడా లెంత్ విడ్త్ అయితే ఫస్ట్ మార్క్ చేసుకొని నాకనే మనం ఆ డిజైన్ పెట్టాలి. సో బ్యాక్ నెక్ 10 ఉంది కదా, మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7, లెంత్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. సో ఇది ఇప్పుడు బాక్స్ అయింది కదా మనకి. ఇప్పుడు దీన్ని కూడా మనం రౌండ్ చేసుకోండి. ఫస్ట్ మన సర్కిల్ షేప్ ఎట్లా ఇద్దాం అనుకుంటున్నామో ఆ షేప్ డ్రా చేసినాక ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ఇంచ్ అవసరం లేదు మనకి. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ 2 ఉంటాయి కదా, సో ఇట్లా ఇది ఇప్పుడు తీసేద్దాం, మనకు స్టిఫ్తో పని లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్స్ ఉంటాయి కదా అవైతే తీసుకుందాం. సో ఇది ఒకటి. ఇప్పుడు వీటిపైన ఐరన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, నేనైతే ఎట్లా పెట్టుకున్నానో మన లైనింగ్ పార్ట్ మంచిగా పెట్టుకున్నాక సో ఈ పాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనం నెక్ విడ్త్ కోసం తీసుకున్న పాయింట్స్ దగ్గర మనం ఈ క్లాత్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. స్టిఫ్ని ప్లేస్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా చూడండి, ఎందుకంటే మనకు షైనింగ్ పార్ట్ ఐరన్ చేసినప్పుడు కరిగి దీనికి అతుక్కుంటుంది. అదే మనం షైనింగ్ పార్ట్ ఇటువైపు వచ్చింది అనుకోండి, అప్పుడు మన ఐరన్ బాక్స్కే స్టిక్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు షైనింగ్ మీకు తెలుస్తుందో తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇటు సైడ్ షైనింగ్ ఉంది, ఇటు సైడ్ ఫ్లాట్ ఉంది. సో షైనింగ్ సైడ్ మాత్రమే మనం క్లాత్ వైపు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అదే చేసిన, షైనింగ్ ఉన్న దిక్కు కిందికి పెట్టిన. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. మన పాయింట్స్ కలవాలి, ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఈ మిడిల్ పాయింట్ కలవాలి, ప్లస్ ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏవైతే నాచెస్ పెట్టుకున్నామో అక్కడికి ఈ పాయింట్స్ కలవాలి. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మనం ఎప్పుడైనా కానీ నంబర్ తక్కువ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి, లేదంటే ఒక్కసారి మనకి ఇది అంటుకుంటే మాత్రం ఇంకా పనికి రాదు. సో ఐరన్ ఏమో కొంచెం గట్టిగా వేయండి, ఇది అతకది.
కొంచెం హీట్ ఉంటేనే ఇది అతుకుతుంది. అట్లా అని చెప్పి మరీ కాలిపోయేంత హీట్ అయితే పెట్టకండి, చూసి పెట్టుకోండి. మరీ అంటుకున్నదంటే పనికి రాదు, ఇంకా మనం ఎంతసేపు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేనైతే హీట్ చూసుకుంటేనే ఐరన్ చేసుకుంటున్నా. మీరు కూడా హీట్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి చాలాసేపు ఉండదు, తొందరగా అంటే ఊడొచ్చేస్తుంది. ఐరన్ చేసిన వెంటనే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి, చాలాసేపు లేట్ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అంటే చల్లగా అయినాక ఊడొచ్చేస్తుంది. కొన్ని స్టిఫ్స్ మంచి క్వాలిటీ తీసుకోవాలి. సరే చూసిండ్రా, ఇప్పుడు నేను చేస్తున్నాను ఊడొచ్చేస్తాను. సో ఊరు రాకుండా కొంచెం మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకోండి. సో ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్, ప్రెస్ చేసేసిన స్టిక్ అయింది. ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ పైన కూడా సేమ్ అరే చూసిండ్రా, కొంచెం మడత పడ్డా కానీ సో ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఐరన్. సో మనం ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదాం.